ఓం పరబ్రహ్మ పరమాత్మ జగత్తు సతీఫలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ విసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానము, పూజ, వెలుగు. మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ 3 నక్షత్రాలు కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయములో 11, ఖర్చులో 5, అవమానములో 7, రాజపూజితలో 5. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అదృష్ట గడియ, రావు గడియలు ప్రకారంగా చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా లక్ష్మి అనేది ఇలా చేతిలో పెద్దగా నిలబడదు. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఆలోచన విధానము, తెలివితేటలు అన్నీ బాగుంటాయి. మరి విద్యలో కూడా అనుకున్నంత వరకు విద్య సాధించకపోయినా కూడా ఇలా సొంత తెలివితేటలతోని, సొంత ఐడియాతోని ముందుకు పోగలుగుతారు. మరి వీళ్ళకి చదువు తక్కువ ఉన్నా కూడా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, మనస్తత్వం బాగుంటుంది. కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా కూడా రాంబాణం మాదిరిగా చేస్తుంటారు. మనస్తత్వం చాలా మంచిది. మరి ఈ రాశి వాళ్ళకి గ్రతములో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు మంచి శుభ ఫలితాలు కొన్ని రాబోతున్నాయి. మరి ఇలా జాతకములో ఒక స్త్రీ వల్ల మంచి అదృష్టాన్ని పొందబోతున్నారు. ఒక స్త్రీ వల్ల ఇలా లైఫ్ టర్నింగ్ అయ్యే మార్గం కనబడుతుంది. అది వీళ్ళు ఊహించరు. ఊహించని మలుపు, ఊహించని ఆలోచన, ఊహించని విధానము వీళ్ళకి ప్రాప్తి కలిగే యోగం అనేది కనబడుతుంది. ఈ రాశి వాళ్ళకి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఫస్ట్ చేయాల్సింది గోమాత పూజ చేయాలి. గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గోమాతకి మనస్ఫూర్తిగా నమస్కరించి మనం ఆ గోమాత దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక 5 అరటి పండ్లు, 3 దోసెళ్ళు గోధుమలు 3 దోసెళ్ళు గోధుమలు, ఒక 5 అరటి పండ్లు ఈ తీసుకొని మీరు వెళ్ళాలి. వెళ్ళి పసుపు కుంకుమ తీసుకొని ఆ గోమాతకి కాళ్ళ మీద కాళ్ళు కడిగి పసుపు కుంకుమ బొట్టు పెట్టి తలకాయకి కాళ్ళకి బొట్లు పెట్టేసి ఆ 5 పండ్లని మీ చేతుకుంటా మీ భార్యాభర్తలు, లేదు మీరు ఒక్కరు ఉంటే ఒక్కరే వెళ్ళటం, లేదు భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తలు వెళ్ళటం, లేదు మీకు పిల్లలు ఉంటే మీ పిల్లలు తీసుకొని పోవటం, పోయి ఆ గోమాతకి మీరు మేనుగా అది తినిపించిన వెడల మీకు మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతాయి. మీకు ఆరోగ్యాలు, మనశ్శాంతి, చేసే పనులలో, అనుకునే ఉద్యోగంలో, విదేశ ప్రయాణాలలో, చదువుల్లో కానీ, ప్రమోషన్లో కానీ, చేసే రాజకీయ ఫలితాల్లో కానీ మీకు అతి తొందరలోనే మీకు మంచి గడియలు రాబోతున్నాయి. కాబట్టి ఫస్ట్ ఇది మీరు చేసిన తర్వాత మీరు పూజించాల్సింది జై శ్రీరామ్. శ్రీరామ దర్శనాలు మీరు చేయాలి. ఆ సీతమ్మ వారు, రాముల వారు దర్శనము మీరు చేయాలి. మనకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం దగ్గరికి వెళ్ళి ఒక 9 కానీ 11 కానీ ప్రదర్శనలు చేయాలి. చేసి ఆ రాముల వారి దర్శనం చేసుకొని మీకు తెలిసిన వాళ్ళు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, ఎవరికైనా సరే కానీ ఒక 5 మందికో 9 మందికో వాళ్ళకి మీరు భోజనం పెట్టాలి. మీరు అన్నదానం అంటే 100 మందికి 200 మందికి కాదు, మీ శక్తి ఎంత ఉందో అంతవరకు చేసుకోవటమే. లెక్క ప్రకారంగా అయితే 9. తర్వాత మీ శక్తిని బట్టి మీరు అన్నదానం చేస్తే మీకు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది. ఆ అన్నదానం చేసిన దానివల్ల నీ బిడ్డలకి, నీ కొడుకులకి, నీ మనవళ్ళకి, నీ మనవరాళ్ళకి, మీ కుటుంబానికి మంచి శుభం జరుగుతుంది. మంచి మంచి కార్యక్రమాలు మీకు అభివృద్ధి అవుతాయి. కొన్ని రోజులు మీకు జరగని పనులు కూడా కొన్ని జరుగుతాయి. కొంత లక్ష్మి మీకు కలిసి వస్తుంది. చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి.
మరి మీరు ఏమనుకుంటున్నారో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, ఎటు పోవాలనుకుంటున్నారో, మీ పనులు కానీ, మీ కార్యక్రమాలు కానీ, ఏ పనైనా కానీ తొందరగా మీరు మూవ్ కావద్దు. ఒక పనికి వెళ్తున్నామంటే ఆ పని గురించి మీరు ఆచితూచి ఆలోచించి, ఈ పని మనకి మంచిదా, మంచిది కాదా, ఈ వస్తువు కొనుక్కుంటున్నాము, ఈ వస్తువు మనకి కరెక్టా కాదా. ఎవరో చెబుతుంటారు మనకి, అది కొను, ఇది కొను, కారు కొను, అది కొను, ఇల్లు కొను, అది కొను, లోన్ తీసుకో, అది తీసుకో అని చెబుతుంటారు. మనం వాళ్ళ మాటలు విని ఆ విధంగా మనం చేసాము అనుకుంటే బోల్తా పడిపోయినట్టుకే, మీరు ఎదగలేరు. కాబట్టి ఇప్పుడు ఫలానా వస్తువు కొంటున్నామంటే మన దగ్గర ఒక సగం ఉండాలి అమౌంట్. సగం అప్పు తెచ్చుకున్నా కూడా మనకి ప్రతిఫలం దక్కిద్ది. మన దగ్గర ఏమి లేనప్పుడు మనం మొత్తం అప్పు తెచ్చుకొని మళ్ళీ అది కట్టేలోపు కల్లా మళ్ళా టెన్షన్లు మొదలయ్యి మళ్ళీ ఆరోగ్యం పాడైపోయి బీపీ షుగర్ వచ్చేసి అధోగతి పాలయ్యే మార్గాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో, ఏది చేయాలనుకున్నారో మనకి మించింది చేయకూడదు. మన శక్తికి ఉన్నదే చేయాలి. శక్తి మించింది చేస్తే అసక్తి అయిపోతుంది, దానివల్ల ప్రమాదం అయిపోతుంది. పబ్లిక్లో మనకి బ్యాడ్ నేమ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఏ కార్యక్రమం మనం చేయలేము, ఎటు మూవ్ కాలేము. మనం చేసే పని కూడా మళ్ళీ దాన్ని కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో ఉంటాం. ఆ విధంగా కనబడుతుంది. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా సంప్రదించేసి మీ పేరు, మీ వయసు, మీ గోత్రం, మీ డీటెయిల్స్ మాకు పంపించిన వెడల మీకు ఎలాంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీ జాతక చక్రం ఎంతవరకు వచ్చిందా అనేది చూసి మీకు ఏ యోగం నుంచి ఏ యోగంలో బాగుంటుందా అనేది మేము చూసి చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని ఫోన్లో అడగవచ్చు. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించిన వేళ మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాం. సర్వోధన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.